కేసీఆర్ పై వివేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే తాను పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. సమయం తక్కువగా ఉండడంతోనే పెద్దపల్లిలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వివేక్ చెప్పారు. కేసీఆర్ పై వివేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే తనను పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. సమయం తక్కువగా ఉండడంతోనే పెద్దపల్లిలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వివేక్ తెలిపారు. తనను పెద్దపల్లికి దూరంగా ఉంచేందుకు కొందరు కేసీఆర్ తొత్తులు పనిచేశారని వివేక్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోలేదని కూడా వివేక్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, కొద్దిసేపటి క్రితం వివేక్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక ప్లాన్ ప్రకారమే నేను పోటీ చేసే అవకాశం లేకుండా కేసీఆర్ చివరి క్షణం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా చేసి చివరి నిమిషంలో టికెట్ నిరాకరించారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఆట బొమ్మలు కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేసి ప్రచారం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టి ఎవరు ద్రోహం చేశారో తేలిపోయిందని చెప్తున్నారు. అలాగే నా తండ్రి వెంకటస్వామి తెలంగాణ సాధనే లక్ష్యంగా పోటీ చేసినటువంటి వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన తనకు వెన్నుపోటు పొడిచారంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా తీవ్ర స్థాయిలో అటు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ మేలు కోసమని కేసీఆర్ ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చాను, కానీ పార్టీలోకి వచ్చాక కూడా నేను ఎవరికి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేశాను. ఎవరు ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేయడమే పార్టీకి ద్రోహం చేయడమా, పార్టీకి బలహీనంగా ఉన్న చోట పటిష్టం చేయడానికి పనిచేయడమే ద్రోహమా అంటూ కూడా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలే ఉంటే నేను తోటి ఎంపీలతో కలిసి 2014లో బిల్లు ఆమోదం కోసం పోరాడినటువంటి వ్యక్తిని, జాతీయ పార్టీలో ఉండి కూడా పార్టీకి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా తెలంగాణ కోసం పోరాడటమే నేను చేసిన ద్రోహమా అని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే టికెట్ ఇచ్చి కూడా నన్ను పెద్దపల్లికి టికెట్ హామీ ఇచ్చి పెద్దపల్లికి దూరంగా ఉంచాలని కేసీఆర్ తొత్తులు కొంతమంది పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకుండానే నేను పనిచేశాను. ఆ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవడం వల్లనే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇదే నేను చేసినటువంటి ద్రోహం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. చాలా తీవ్ర స్థాయిలో తన ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్మించి ద్రోహం చేశారు. ప్రజలకు దూరం చేయడం కోసమే తను ప్రజలకు దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే తనకు టికెట్ నిరాకరించారని చెప్పారు. అలాగే ఉద్యమంలో ఏ పాత్ర లేనటువంటి వాళ్లకు కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయని వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ కూడా ఆయన మండిపడ్డారు. మొత్తం మీద చూసినట్టయితే ఒక 2 రోజుల పాటు ఒక రోజు మౌనంగా ఉన్నప్పటికీ తర్వాత నుంచి ఆ వివేక్ క్రమంగా గొంతు పెంచుతూ వస్తున్నారు. మొదటి రోజు కార్యకర్తలను కలిసిన తర్వాత వెన్నుపోటు పొడిచారనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అలాగే ఉద్యమ ఆకాంక్షల విరుద్ధంగా ఉద్యమకారులను పక్కన పెడుతున్నారు. వారందరూ కూడా మెడబెట్టుకొని బయటికి నెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో నిరంకుశత్వం బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని ప్రజలంతా తిప్పుకొట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మొత్తం ఇచ్చినట్టయితే ఆ వివేక్ తీవ్ర అసంతృప్తిని ఆవేదన వ్యక్తం చేస్తాను. పార్టీ వీడపోయినప్పటికీ కూడా ఆ పార్టీలోనే ఉండి అసమ్మతి గళాన్ని బలంగా వినిపించాలని భావిస్తాను. తన అసంతృప్తిని బహాటంగా వ్యక్తం చేయడం ద్వారా పార్టీలో చర్చ జరగాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఇదంతా కూడా తాను మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా పార్టీలోని కార్యకర్తలను, ఉద్యమకారులను, పార్టీకి లాయల్ గా ఉండేటువంటి వ్యక్తులను ఆలోచింపజేస్తుంది. ఆ తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పార్టీకి మైనస్ అవుతుందని చెప్తాను. అంటే ఖచ్చితంగా తాను ఎట్లాగో బయటపడి మాట్లాడాను కాబట్టి పార్టీ ఏదో ఒక చర్య తీసుకుంటుంది. ఆలోపే పార్టీలో ఉన్నటువంటి సామాన్య క్యాడరు, ఉద్యమకారుల యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో వివేక్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ లేఖ బట్టి కూడా అదే స్పష్టం అవుతోంది. వెంకట్. ఓకే సార్.
కేసీఆర్ పై వివేక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే తనను పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. సమయం తక్కువగా ఉండడంతోనే పెద్దపల్లిలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వివేక్ తెలిపారు. తనను పెద్దపల్లికి దూరంగా ఉంచేందుకు కొందరు కేసీఆర్ తొత్తులు పనిచేశారని వివేక్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోలేదని కూడా వివేక్ అన్నారు. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వారికి టికెట్లు ఇచ్చారని, నియంతృత్వ పోకడలను ప్రజల మీద రుద్దుతున్నారని వివేక్ ఆరోపించారు.